హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ఈరోజు వచ్చి మీకు టేస్టీగా ఉండే గోంగూర పప్పు ఆంధ్ర స్పెషల్ అండి. ఈ గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో, అలాగే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ గోంగూర పప్పు కోసం 1 కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాటర్ పోసుకొని వాష్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పప్పును నానబెట్టుకోవాలి. ఇలా పప్పు నానబెట్టుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడికిపోతుంది మనకి. ఇప్పుడు శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట గోంగూరను తీసుకొని శుభ్రంగా కట్ చేసి ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పు కందిపప్పుకి 4 కప్పులు వాటర్ని పోసుకొని వాటర్ వేడైన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పును ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, 10 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. మనం కారం వేసుకోవండి, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కారమే. గోంగూర పప్పుకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయల టేస్టే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసుకుందాము. ఇప్పుడు పప్పు సగం ఉడికిన తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను ఇందులో కలుపుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత ఈ గోంగూరను, పప్పు, ఉల్లిపాయ, టమాటా ముక్కలను బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా గోంగూర పప్పు అంతా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గే వరకు 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని మనం మెదుపుకొని తాలింపు పెట్టుకోవాలి. పప్పు అంతా బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఈ పప్పుని మనం మెదుపుకుందాం. ఇంట్లో ఉన్న వాటర్ని అంతా ఒక గిన్నెలో మనం ఫిల్టర్ చేసేయాలి. ఇప్పుడు మనం కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. నేను చూపించే స్పూన్ ప్రకారం ఉప్పు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ చూడాల్సిన అవసరం లేదు. ఇలా కల్లుప్పు వేసిన తర్వాత బాగా పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి. మెదిపిన తర్వాత ఇప్పుడు మనం తాలింపుని రెడీ చేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1 ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, 6 ఎండుమిరపకాయలు, దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలండి. ఇంగువ వేయడం వల్ల గోంగూర పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంగువను మాత్రం స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఇలా ఇంగువ అంతా వేసిన తర్వాత ఈ తాలింపుని మనం పప్పులో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఈ తాలింపు పెట్టిన బాండీలో కొంచెం పప్పు నీళ్ళు ఉన్నాయి కదా, దాన్ని కూడా కలిపేసి ఇందులో యాడ్ చేసేయాలి. అంతే అండి, టేస్టీగా ఉండే గుమగుమలాడే గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో, రైస్కి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, అన్నిటికీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక 1/2 కేజీ బెండకాయలను తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం మీడియం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, మరి చిన్న సైజు అవసరం లేదు. కడాయిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఈ బెండకాయ ముక్కలను వేసి మనం హై ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలండి.
సిమ్లో ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా రాదు. హై ఫ్లేమ్లోనే దగ్గరుండి మనం 5 నిమిషాల్లో ఈ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇలా బాగా కొంచెం బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినపప్పుని ఇప్పుడు వేసుకోవాలి. ముందే తాలింపుని వేయకూడదు. ఇప్పుడు వేయడం వల్ల మనకి బాగా బెండకాయ ముక్కలు, ఈ తాలింపు గింజలన్నీ బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని ఇందులో వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయని వేయడం వల్ల ఈ బెండకాయ ఫ్రై సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. అన్నీ బాగా ఇలాగా తాలింపు గింజలు కూడా చాలా చూడండి రెడ్ కలర్లో ఫ్రై అయింది. అలా ముందుగా వేసుకుంటే మాడిపోతాయండి. నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, సాల్ట్ 1 స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను చూపించిన స్పూన్ ప్రకారం వేసుకోండి. ఇప్పుడు కారంని యాడ్ చేసుకుందాం. నేను చూపించిన స్పూన్ ప్రకారం 2 స్పూన్లు కారం వేసుకోండి, సరిపోతుంది. అంతే అండి, టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. బెండకాయ ఫ్రై రైస్కే కాకుండా సాంబారు, రసము, పప్పుకి అన్నిటికీ సైడ్ డిష్గా, అలాగే చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించిన ప్రకారం చేసుకోండి, చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.